భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ల 94వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం నివాళులర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ రోజు ఢిల్లీ నడిపొట్టున, ఢిల్లీ గల్లిన ఎర్రని కాగితాలు వెళ్ళిన భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్లు మనలాంటి వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్. ఆయన ఏదైతే ఆ రోజు నమ్మిన సిద్ధాంతం కోసం, అలాగే ఆ విప్లవ పంథాలో నడిచిండు. దేని గురించి అంటే ఆయన ఆ రోజు ఎందరో విద్యార్థులు, అలాగే స్వతంత్ర ఉద్యమం కోసం ఎందరో యువత, అలాగే అక్కడ ఉన్న నాయకులు కూడా ఈ దేశ స్వతంత్రం కోసం పాటుపడ్డారు. కానీ ఆ దేశ స్వతంత్రంలో గాంధీజీ, నెహ్రూ, అలాగే లాలా లజపతి రాయ్ ఇలా ఎందరో స్వతంత్ర ఉద్యమం చేసినారు. ఆ ఉద్యమంలో తను కూడా భాగస్వామ్యం కావాలని, నేను కూడా నా దేశానికి స్వతంత్రం తెచ్చే దారిలో నేను కూడా ఒకరిని ముందుకు నడవాలని భగత్ సింగ్ ఆ రోజు కలలు అన్నాడు. ఆ కళను నిజం చేయడానికి ఆ రోజు ఏదైతే బ్రిటిష్ గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చింది, ఎవరు కూడా ప్రొటెస్ట్ చేయదు, ఎవరు కూడా ఈ దేశ స్వతంత్రం కోసం కొట్లాడొద్దని మాట్లాడింది. ఆ దేశ స్వతంత్రం కోసం కొట్లాడొద్దని మాట్లాడినప్పుడు ఆ యాక్ట్కి అగెనెస్ట్గా భగత్ సింగ్ తన ఏదైతే పార్లమెంట్లో దాడి చేయాలని, ఏదైతే బాంబు దాడి చేయాలనుకున్నాడు, కానీ బాంబు దాడులు ఎవరిని కూడా చంపొద్దు అని, జస్ట్ వాళ్ళని భయపట్టియాలి, ఈ దేశం కోసం పోరాడే యువత ఈరోజు ఈ దేశంలో ఉన్నారని వాళ్ళని భయపట్టించే గలంగా తను వినిపించాలనుకున్నాడు. ఈ దేశ స్వతంత్రం కోసం నేను కూడా ఒక భాగస్వామ్యాన్ని నడుము కట్టి ఆయనతో పాటుగా రాజ్గురు సుఖ్దేవ్, నేను కూడా మీ మిత్రులుగా నేను కూడా నీతో ఉంటామని భగత్ సింగ్ తెలియజేసి, వాళ్ళు ముగ్గురు కూడా ఆ రోజు పార్లమెంట్లో, కాంగ్రెస్ అంటారు దాన్ని పార్లమెంట్ అంటారు, ఆ రోజు పార్లమెంట్లో బాంబు దాడిని చేసినాడు. కానీ బాంబులు వేయకుండా జస్ట్ బాంబు దాడిని మాత్రమే చేసినాడు. కానీ ఆ రోజు భగత్ సింగ్ తప్పించుకోవడానికి దారులు ఉన్నాయి. కానీ భగత్ సింగ్ తప్పించుకోకుండా ఆయన రొమ్మును చాచి, మేము నిలబడతాం, నా దేశానికి నువ్వు వచ్చి నన్ను నువ్వు ఎక్కడ అరెస్ట్ చేస్తావు, నా మీద నువ్వు ఎవరైనా కేసులు పెట్టని. కానీ భగత్ సింగ్ ఆ రోజు రొమ్ములు తెచ్చుకొని ఆయన ఆ రోజు ఆ పోలీసుల ముందు నిలబడడం జరిగింది. ఏదైతే వాళ్ళు ఉన్నారో, ఏదైతే వాళ్ళు అగెనెస్ట్గా ఆ బ్రిటిష్ గవర్నమెంట్ పాలకులు అగెనెస్ట్గా ఆయన నిలబడడం జరిగింది. ఆ రోజు నిలబడ్డాక భగత్ సింగ్ తప్పించుకోకుండా ఆ రోజు ఆయన మీద కేసులు పెట్టడానికి కూడా ప్రయత్నించారు. నువ్వు ఎన్ని కేసులైనా పెట్టుకో, అక్కడికి ఉరితమ్మనైనా నేను ఎక్కడానికి రెడీ ఉన్నానని భగత్ సింగ్ ఆ రోజు ఆయన కేసు బుక్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి వెళ్ళి కూడా భగత్ సింగ్ ఆ జైలు నుంచి వెళ్ళి భగత్ సింగ్ని ముగ్గురిని కూడా ఉరి తీయడానికి శిక్ష పెట్టినారు. కానీ భగత్ సింగ్ ఒక ఆప్షన్ ఉండే, ఏదైతే ఉరి శిక్షకు క్షమాభిక్ష చెప్తే విడిచిపెడతామని. కానీ క్షమాభిక్ష ఈ దేశం కోసం, ఈ దేశం నాది, ఈ దేశంలో ఉండేది నేను, నువ్వేమన్నా బయట దేశంలో వచ్చి నువ్వు నా మీద క్షమాభిక్ష నేను ఎందుకు ఇవ్వాలని, ఈ దేశ ఉరికమ్మం కోసమైనా నేను రెడీ ఉంటా, ఈ దేశ ప్రజలకు స్వతంత్రం కోసమైనా నీ ఉరికమ్మనైనా ఎక్కుతా, కానీ నీకు క్షమాభిక్ష చెప్పాలని ఒక మాట చెప్తాడు. భగత్ సింగ్ ఒకటే నమ్ముతాడు, ఈ దేశ స్వతంత్రం కోసం నేను ప్రాణాలు అర్పిస్తే నా తదనంతరం నా యువత, నా విద్యార్థులు నన్ను ఆదర్శంగా తీసుకొని ఈ దేశ స్వతంత్రంలో భాగస్వాములు అవుతారని ఆయన ముందుకు వెళ్తాడు. ఆ రోజు ఉరికమ్మాన్ని సైతం పూలమాలగా స్వీకరించి అతను ఉరికమ్మానికి బలైపోతాడు. ఇది ఒకటే చెప్పదలుచుకున్న, భగత్ సింగ్ ఏదైతే ఆయన అమరుడైపోయినాడో, అలాగే భగత్ సింగ్ మిత్రులు కూడా రాజ్గురు సుఖ్దేవ్ కూడా ఆ రోజు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించలో, ఈ దేశం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించి 70 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఈ దేశ పాలకులు ఏం చేసినారు? ఈ దేశంలో ఉన్న పాలకులు అదే పంతాలు, అదే రీతిగా, అదే తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చినట్టుగా ఈ దేశం కొనసాగుతుంది. అలాగే తెలంగాణలో కూడా తెచ్చుకున్న తెలంగాణలో ఆంధ్ర పాలకులు, ఇక్కడ తెలంగాణ పాలకులు సేమ్ అదే ఆస్తిగా కంటిన్యూ చేస్తున్నారు, అదే అరాచకం, అదే అప్రజాస్వామిక పాలన కంటిన్యూ చేస్తున్నారు. ఒకటే చెప్పదలుచుకున్న, ఈ దేశ యువత విద్యార్థులు కూడా ఈరోజు భగత్ సింగ్ ఆయన ఏదైతే స్ఫూర్తిని నింపినో ఆ స్ఫూర్తిని ఈరోజు మేము ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన విప్లవ పంతాలలో నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ దేశం ఏదైతే స్వతంత్రం కోసం వాళ్ళు కొట్లాడారో అదే స్వతంత్రం కోసం, నూతన ప్రజాస్వామ్య విప్లవం కోసం ఈ దేశ యువత, ఈ దేశ విద్యార్థులు మేము అందరం కూడా కలిసికట్టుగా ఆయన మార్గంలో వెళ్తున్నాం. మీరందరూ కూడా కలిసి ముందుకు రావాల్సిందిగా, ఈ మా మార్గంలో మీరందరూ కూడా కలిసి వస్తారని కూడా మేము కూడా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన ఏదైతే ఇక్కడ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ కమిటీకి, అలాగే PDS PYL రాష్ట్ర కమిటీలకు నా అభినందనలు. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి మిత్రులకు కూడా థ్యాంక్ యూ సో మచ్. జోహార్ భగత్ సింగ్ కామ్రేడ్ రాజ్గురు సుఖ్దేవ్లకి. ఈరోజు ఉస్మానియా క్యాంపస్లో మరి ఇంత పెద్ద ఎత్తున అందరం గ్యాదరై భగత్ సింగ్ గారి గురించి మనం ఈరోజు నాయకులు మాట్లాడారు. ఈరోజు ప్రధానంగా ఉపాధి కోసము హైదరాబాద్ నగరానికి వస్తున్నటువంటి అనేకమైన విద్యార్థులు, ఈరోజు ఇంటర్ బీడీలు చేసినటువంటి వాళ్ళు ఈరోజు మోటార్ రంగంలో వస్తున్నారు. ఆ మోటార్ రంగంలో వస్తున్న క్రమంలో కూడా సరైనటువంటి ఆలోచన, అవగాహన లేక చాలామంది యువతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి క్రమంలోనే ఈరోజు PDS PYL వాళ్ళ నుంచి మనం సలహా తీసుకొని ఈరోజు భగత్ సింగ్ ఆశయాలను నెరవేరాలంటే ఈరోజు మనం ఒక యువకులుగా ఉన్నటువంటి మనము భగత్ సింగ్ గురించి ఆనాడు అంత చిన్న వయసులోనే మరణ భిక్ష అడుక్కుంటే కన్న తల్లిదండ్రులు కూడా వద్దని దేశం కోసం అమరుడైనటువంటి భగత్ సింగ్కు మనం నివాళులు అర్పిస్తూ ఇక్కడ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ల వర్ధంతి సభని ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ఈ వర్ధంతి సభకు ఇచ్చేసిన కామ్రేడ్స్ అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
మేము జీవితాన్ని ప్రేమిస్తాం, మరణాన్ని ప్రేమిస్తాం, మరణించి ఎర్రపూల వనంలో పూలై పూస్తాం, నిప్పు రవ్వల మీద నిద్రిస్తామంటున్న భగత్ సింగ్ ఏటికి మనకు దూరమై 94 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఆ రోజు మన భారతదేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు, బ్రిటిష్ వలసవాదులు 200 సంవత్సరాలు పరిపాలిస్తున్నప్పుడు ఒక పరాయి పాలకుడు మనల్ని పాలించడమేందని చెప్పేసి దేశం కోసం నూనూగు మీసాల వయస్సులోనే బ్రిటిష్ పార్లమెంటుపై ఒక బాంబును, ఎలాంటి హాని కలిగించినటువంటి ఒక పొగ బాంబును విసిరేయడంతో భగత్ సింగ్ని జైల్లో పెట్టడం జరిగింది. ఆ భగత్ సింగ్ని జైల్లో పెట్టి భగత్ సింగ్ని ఉరిదీశారు. కానీ భగత్ సింగ్ చనిపోయడము కానీ భగత్ సింగ్ ఆదర్శాలను మాత్రం చంపలేరు వాళ్ళు. మేము భగత్ సింగ్ ఆదర్శాలుగా ఉంటూ భగత్ సింగ్ కలలు కన్న సమాజాన్ని నిర్మిస్తామని హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం. సో బ్రదర్ ఇందాక చెప్పినట్టు, అనిల్ బ్రదర్ చెప్పినట్టు, ఇప్పుడున్న యూత్, ఇప్పుడున్న జనరేషన్ యంగర్స్ మనకున్న భగత్ సింగ్ సంబంధించిన స్టడీస్లో ఇంతవరకు పెట్టకపోవడం ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మన జనరేషన్స్, ఇప్పుడు యంగర్స్ దీని గురించి తెలుసుకోవడం. ఎందుకంటే ఇప్పుడున్న ఫ్యాసిజం అనే ఒక సొసైటీలో ప్రతి ఒక్క పొలిటికల్ అజెండాస్ ఎట్లున్నాయంటే ఒక కులంతర అండ్ అదేవిధంగా మత రిలీజియన్ ఆస్పెక్ట్స్లో మనం తీసుకెళ్తారు. కానీ ఇప్పుడున్న జనరేషన్స్కి మనకు కావాల్సిన భగత్ సింగ్ అంటే ఒక ఏంటంటే కమ్యూనిస్ట్ వాది, ఒక ఏంటంటే లైక్ ఏమంటారంటే అతను ఒక నార్మల్గా చెప్పే ఆ యొక్క సిద్ధాంతాలన్నీ పనికిరాని అన్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయాలంటే మనకు కావాల్సిన ఆస్పెక్ట్స్ మొత్తం ఇతని దగ్గర నుంచి తీసుకుంటాం. భగత్ సింగ్ కానీ, సుఖదేవ్ కానీ, కార్ల్ మార్క్స్ కానీ, ఆజాద్ కానీ, ఇలాంటి చాలామంది ఎంతో కమ్యూనిస్ట్ వాదులు చేసేది ఎటువంటి ప్రతి ఒక్క వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎక్స్ట్రీమ్స్ సంబంధించిన వాటి ఇష్యూస్ అయితే కాదు కదా. ఈ యొక్క ఇష్యూస్ మనకు కావాలంటే మన యొక్క ఈ యొక్క యంగర్స్కి మనకున్న ఈ కాంటెంపరీ ఇష్యూస్ కానీ ఎనీథింగ్ స్టూడెంట్స్ నేర్చుకోవడానికి భగత్ సింగ్ ఐడియాలజీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న జనరేషన్గా. ఇప్పుడు చెప్పినాడు, అదేవిధంగా మూవీస్ కానీ, అదేవిధంగా బుక్స్లో కానీ ఇది కంపల్సరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది లేదంటే మనం ఏం అడగలేము. ఈ రోజు వచ్చేసి మనం ఒక ప్రభుత్వాన్ని స్ట్రైట్గా వెళ్ళి అడుగుతున్నామంటే బికాస్ ఆఫ్ ఇలాంటి వాళ్ళు చేయబట్టి భగత్ సింగ్ కానీ, సుఖదేవ్ ఎవరైనా మనం చేసే ప్రతి ఒక్క సొసైటీలో ప్రతి ఒక్కరు ఎవరొకరు ఈ యొక్క కాజెస్ కానీ మనం మారడానికి కారణం వీళ్ళు. కాబట్టి ఈరోజు March 23గా మనం వాళ్ళ రిమెంబర్ దేర్ సాక్రిఫైస్ వాట్ వీఆర్ టుడే బికాస్ ఆఫ్ దెమ్.